తల్లిదండ్రులు పిల్లల పైన ఆశలు పెట్టుకుంటారు కదా! అంటే మమ్మల్ని తక్కువ ఏం ఆశలు? అంటే ఏంది ఆశ? మేమే డబ్బులు ఎక్కువ సంపాదించలేదు. మేమే తక్కువగా చూసారు మమ్మల్ని చాలా మంది. మీరు ఎవరు? నా పిల్లలు అలా అది నీ బతకొద్దు. తప్పు. హ్మ్. అది నీ తప్పు. అది నీ తప్పు. బిడ్డను హాయిగా బ్రతకని, వాడి చిన్నతనాన్ని చిదిమేయకుండా ఆనందంగా బ్రతకని. మేము చదువుకున్నాం. మా చిన్నప్పుడు ఈతలకు పోయేవాళ్ళం. హ్మ్. అండ్ కొండ మీద రేగ్గాయలు ఏరుకోవడానికి వెళ్ళేవాళ్ళం. హాయిగా ఆడుకున్నాం, పిల్లలతోటి ఆడుకున్నాం. ఆ ఆనందమైన జీవితం ఎంతమంది పిల్లలకు దక్కుతుంది? సో మనము నీ ఆలోచనల్ని, నా బిడ్డ ఇంజనీర్ కావాలా, నా బిడ్డ డాక్టర్ కావాలా, అంటే మన భారతదేశం ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారని చూస్తున్నారో చెప్పు నాకు. భారతదేశంలో పేరెంటింగ్ సరిగా లేదంటారా? ఇప్పుడు ఈ జనరేషన్‌లో, మీ జనరేషన్ కాదు. ఈ జనరేషన్‌లో పేరెంటింగ్ సరిగా లేదు అని అంటున్నారా మీరు? ఖచ్చితంగా, హ్మ్. ఖచ్చితంగా. ఎంతమంది తల్లిదండ్రులకి బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుసు. అంటే ఇదేదో సబ్జెక్ట్ కాదు. హ్మ్. ఆ న్యాచురాలిటీ పోయింది. న్యాచురల్గా వాళ్ళని పెరగనిచ్చేటటువంటి సిస్టమ్ పోయింది. ప్రతిదీ అన్యాచురలే. హాయిగా వాడు నేను చెప్తున్నా, ఇప్పుడు శుభ్రంగా స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు రేపు కూలీలుగా అద్భుతంగా పనికి వస్తారు. ఎందుకంటే వాడు 10 కేజీల పుస్తకాలు మోసుకొని పోతాడు. అవును. వాడికి అలవాటై తర్వాత రేపు మంచి కూలీగా ఇదవుతాడు. పుస్తకాలు ఎన్ని ఎక్కువుంటే బ్యాగులో అంతా చదువుకుంటున్నావు అని అర్థం కదా సార్ ఈ రోజుల్లో. అవునవును, అందుకే కదా రేపు కూలీ అవుతాడు వాడు. కాదు, పుస్తకాల్లో ఉంటే బుర్రకెక్కుద్దాయా? ఏ తల్లి ఇంట్లో కూర్చోబెట్టుకొని బిడ్డకి చెబుతోంది చెప్పు? సరే, చదువుల సంగతి అట్టుంచు, సంస్కారం ఏమన్నా నేర్పిస్తుందా? ఒక అరగంట బిడ్డతో గడిపేటటువంటి తల్లుల్ని నాకు చూపించి ఈరోజు ఎంతమంది తల్లులు ఉన్నారు చెప్పాయా? సో ఇక్కడ మన బిడ్డ ఏదో కావాలనుకున్నావు. నేను చాలా మందిని చూస్తున్నా. హ్మ్. ఓ ₹1,00,000 ఇచ్చి స్కూల్లో అద్భుతం. 4 ఏళ్ల పిల్లోడు, 5 ఏళ్ల పిల్లోడు, నువ్వు ₹1,00,000 కట్టంగానే వీడికి అంతా తెలివి వస్తుందా? బుద్ధి లేని ఆలోచన తప్ప. అవునా కాదా? అవును. నువ్వు ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోగలవు. నువ్వు ఏబిసిడీలు ఇంట్లో నేర్చుకుంటాడు. ₹1,00,000 కట్టి అడుగు ఏదో పెద్ద స్కూల్కి పంపిస్తే అక్కడ అన్నీ వచ్చేస్తాయి అనుకుంటే, అంతకంటే మేమంతా ఈది బళ్ళలో చదువుకున్నాం. హ్మ్. ఈది బళ్ళల్లో చదువుకున్నాం. అంటే వచ్చేది ఏఐ, ఆటోమేషన్ యుగం. అందుకే పిల్లల్ని మేము మొదటి నుంచే దానికి సిద్ధం చేస్తున్నాం అనే విధంగా తల్లిదండ్రులు ఒకప్పుడు వచ్చేది బిఏ చదివితే చాలా గొప్ప, హ్మ్. తర్వాత ఇంజనీరింగ్ బిఎస్సి చదివితే చాలా గొప్ప, తర్వాత అంటే తర్వాత ఇంజనీరింగ్ చేస్తే గొప్ప, తర్వాత డాక్టరీ చేస్తే గొప్ప. అలా 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 వాడు హాయిగా నీకు నేను చెప్తాను, నేను ఐఎమ్ అన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అండ్ నేను వర్క్డ్ ఇన్ సైన్స్ రిలేటెడ్, హ్యాండిల్డ్ సైన్స్ రిలేటెడ్ జాబ్, రైట్? ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేను హాయిగా సంగీతాన్ని ఎంజాయ్ చేసేటటువంటి పర్సన్ని. నేను బొమ్మలు చెక్కుతాను, వేయడమే కాదు, చెక్కుతాను బొమ్మలు. నేను అందరి గురించి కాదు, నేను నా గురించి కూడా చెప్తున్నా. నాకు నా 10th అయిపోయిన తర్వాత అనుకుంటాను, 10th అయిపోయిన తర్వాత మాకు నేను ఇట్లా బొమ్మలు చెప్తానని తెలిసిన తర్వాత తిరుమల దేవస్థానం ఈ శిల్పకళాశాల నుంచి నాకు అడ్మిషన్ ఇస్తారని ఒక పెద్ద ఆయన, వాడికి అక్కడ అడ్మిషన్ ఇప్పిస్తాను అంటే మా నాన్నగారు ఏమన్నారు తెలుసా? అంటే అఫ్కోర్స్ నేను పోగొట్టుకున్నది ఏం లేదు, వాడు ఇంక జీవితాంతం రాళ్ళు కొట్టుకుంటూ బతకాల అన్నాడు. సో తల్లిదండ్రుల ఇది బిడ్డల మీద ఉంటుంది, ఉండదని కాదు, కానీ తల్లిదండ్రులు నేర్పించే సంస్కారం కూడా బిడ్డలకు వస్తుంది. ఆ రోజు నా తండ్రి ఆ సంస్కారం నేర్పించకపోతే ఈరోజు నీతోటి మాట్లాడేదానికి నాకు అవకాశమే లేదు. అవునా కాదయ్యా? ఓకే, దానికి కాదన్నాడు, రైట్. దాంతో నేనేం నిరాశపడలా. నేను కోరుకున్నది నాకు దక్కలేదు. హాయిగా నేను ఏ జాబ్లో ఉన్నానో దాన్ని ఎంజాయ్ చేశా.
ఈరోజు నీతో కూర్చొని మాట్లాడడాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇంకొక ప్రశ్న ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఈ మధ్యనే అలాంటి సంస్కృతి మండల ప్రాంతాలకి కూడా చేరింది. ఏంటంటే ఇంట్లో ఇద్దరు ఎక్కడి నుంచైనా ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నప్పుడు ఇద్దరు ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి, అప్పుడే ఇల్లు గడుస్తుంది. ఒకరు ఖాళీగా ఉన్న ఈ రోజుల్లో తృప్తి అనేది మర్చిపోయాడు మనిషి. ఉమ్, తృప్తి అనేది మర్చిపోయాడు. ఒక్కడి జీతంతో పని చేసేటటువంటి ఒకరి జీతమే వస్తుంది, ఉమ్. దాంతో ఇల్లు గడుపుకునేటటువంటి కుటుంబాలు లేవా? ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో తృప్తిగా లేవా? ఉమ్, తృప్తిగా లేవా? ఆనందంగా లేవా? నీకు పారామీటర్ డబ్బు కాదు అక్కడ. ఉమ్. పారామీటరు ఉన్నంతలో నిన్ను నువ్వు అడ్జస్ట్ చేసుకో. కానీ ఈ రోజుల్లో ప్రేమని డబ్బుతో కొలుస్తున్నారు సార్. అది ఖచ్చితంగా మనం చూస్తున్నాం. అలా నడుస్తుంది కూడా, వ్యవస్థ కూడా అట్లే దాన్ని ఉంది. ప్రేమ అని ఎందుకు అంటావు? మరి ఏమంటారు? దాన్ని ప్రేమ అనరు. ఉమ్, ప్రేమను డబ్బుతో కొలుస్తున్నావు. ఇప్పుడు నేను సినిమాల్లో డైలాగులు వింటుంటా. ఏంటంటే అదో మనం ఆ లాడ్జికి పోయి ప్రేమించుకుందాం. ఉమ్, అది ప్రేమ అంటాయా? లస్ట్. ప్రేమకి కామానికి ఉన్నటువంటి తేడాను మర్చిపోయాం మనం. ఉమ్. ప్రేమ అనే ఒక అద్భుతమైన పదాన్ని తీసుకొని వచ్చి కామం అనే దానికి ఉపయోగిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అలానే ఉంది. లేదు సి, ఫస్ట్ నువ్వు మొట్టమొదట నీ ఇంటి నుంచే నీ చదువు మొదలవుద్ది. స్కూల్ కంటే ముందు చదువు అని అంటే పుస్తకాల్లో ఉండేదే అనుకుంటే మాత్రం యు ఆర్ వెరీ రాంగ్. నీకు ఈ భాగవతంలో ఒక మంచి కథ ఉంది. ఆయన దత్తాత్రేయుల వారు ఆయన చెప్తాడు, నాకు 24 మంది గురువులని. ఒక చీమను కూడా గురువుగా చెప్తాడు ఆయన. చీమ నాకు ఇది నేర్పించింది అని చెప్తాడు. అట్లా సమాజం నీకు నేర్పిస్తుంది. ఓపెన్ యువర్ బ్రెయిన్, ఓపెన్ యువర్ మైండ్, టేక్ ఎవ్రీథింగ్, బట్ సెగ్రిగేట్ విచ్ ఈస్ బెస్ట్ అండ్ విచ్ ఈస్ నాట్. పొల్యూషన్ వల్ల, లేదా నువ్వు తినేటటువంటి ఆహారం వల్ల, అండ్ నీ థాట్స్, సి ఎన్విరాన్మెంట్, దీనివల్ల నీ బ్రెయిన్లో డోపామైన్ అనే కెమికల్ ఉంటుంది, అది డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ అయినప్పుడు నీకు మ్యాలిఫిక్ థాట్స్ వస్తాయి. చంపాలని, చావాలని. చూడు నువ్వు కావాలంటే ఆ థాట్స్ అవి సో ఎట్లా వస్తున్నాయి? అది సైంటిఫిక్ రీజన్. ఇది మన ఆత్మహత్య చేసుకోవాలి, హత్య చేయాలనే వాళ్ళకు కూడా ఇదే రీజను. అర్థమైందా? సో ఇట్స్ ఎ సైకలాజికల్ డిజార్డర్, ఇట్స్ నాట్ ఎకనామికల్. ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో అది దీంట్లో చాలా పెద్దగా ఇచ్చేసి చూపిస్తుంది. సో ఈ సైకలాజికల్ డిజార్డర్ని కానీ నువ్వు సెట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం నీకు పెద్దగా కనిపించదు. అవును, అర్థమైంది. రైట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.